పల్నాడు జిల్లా చిలకలూరుపేట బైపాస్ రహదారి పనులు తుది దశకు చేరుకున్నాయి. మరో 2 నెలల్లో పూర్తి చేస్తామని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులు ప్రకటించారు. బైపాస్ పూర్తయితే ట్రాఫిక్ కష్టాలతో పాటు రోడ్డు ప్రమాదాలకు చెక్ పడుతుందని స్థానికులు భావిస్తున్నారు. చెన్నై కోల్కతా 16వ నంబరు జాతీయ రహదారి రాష్ట్రంలో సుమారు 1000 కిలోమీటర్ల మేర వెళుతోంది. నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారి పల్నాడు జిల్లాలోని చిలకలూరుపేట మధ్య నుంచి వెళుతోంది. ఉదయం సాయంత్రం వేళ పట్టణంలో విపరీతమైన ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. ప్రత్యామ్నాయంగా బైపాస్ రోడ్డు నిర్మించక తప్పని పరిస్థితి ఏర్పడింది. జాతీయ రహదారి ఉండగా బైపాస్ నిర్మాణం చేపట్టరు. కానీ ఇక్కడి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా 2014-19 మధ్య అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కేంద్రాన్ని ఒప్పించి బైపాస్ రోడ్డును సాధించింది. 2017-18లో 430 ఎకరాలు సేకరించారు. 2019లో పనులు మొదలయ్యాయి. రోడ్డు నిర్మాణంలో సాంకేతిక సమస్యలు తలెత్తగా వైసీపీ ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదు. దీంతో 2 ఏళ్లు నిలిచిన పనులు తిరిగి 2021లో ప్రారంభమయ్యాయి. ఇప్పటికీ 90% మేర పనులు పూర్తయ్యాయి. మరో 2 నెలల్లో బైపాస్ రోడ్డు అందుబాటులోకొస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 16 కిలోమీటర్లు ఈ రోడ్డుకి వారికి రైతులందరూ ఇచ్చే విధంగా దీన్ని ఏర్పాటు చేశారు. బాగానే సాగింది. 5 సంవత్సరాలు బాగా స్పీడ్ గా సాగింది. ప్రభుత్వం మారటంతో ఒక 5 సంవత్సరాలు కుంటుపడి మళ్ళీ ప్రభుత్వం మారటంతో దసరా నాటికి దీన్ని పూర్తి చేసి 16 కిలోమీటర్లనే ఇక్కడ మా ఊరు కాడికి వచ్చేసరికి ఇక్కడ రైతులు గాని ఎవరైనా గాని ఈ రోడ్డు పడినందువల్ల చాలా బెనిఫిట్ పొందారు. త్వరితగతిన ఈ రోడ్డు రేపు దసరా నాటికి పూర్తయితే చాలా ఆనందంగా ఉంటది. రైతులకు గానీ అందరికి బెనిఫిట్ గా ఉంటది. మేము చిలకలూరుపేటకు నిత్యం అవసరాల కోసం వస్తూనే ఉంటాం. చిలకలూరుపేట ట్రాఫిక్ సమస్య దృష్ట్యా విపరీతమైన ట్రాఫిక్ తో జనం చనిపోవడం జరిగింది. 90% పనులు పూర్తయినాయి. మిగిలిన 100% పనులతో త్వరితగతిన ఈ బైపాస్ నిర్మాణం పూర్తయి ఇది ప్రారంభోత్సవం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. చిలకలూరుపేట బైపాస్ కోసం కేంద్రం 520 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. చిలకలూరుపేట మండలం రామచంద్రాపురం నుంచి మొదలై ఎడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద జాతీయ రహదారిపై ఈ బైపాస్ కలుస్తుంది. 16 గ్రామాల మీదుగా 16 కిలోమీటర్లకు పైగా బైపాస్ నిర్మాణం జరుగుతోంది. 6 వరుసల బైపాస్ తో పాటు సర్వీస్ రోడ్డు నిర్మించారు. బైపాస్ రోడ్డు చిలకలూరుపేటకు మణిహారంలా నిలుస్తుందని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. అక్టోబర్ చివరి నాటికి అందుబాటులోకి తెస్తామని నేషనల్ హైవే అధికారులు తెలిపారు. చిలకలూరుపేటకు ఒక మణిహారం ఇది. ప్రతి గ్రామానికి కూడా అప్రోచ్ రోడ్స్ గానీ, ప్రతి డొంకకి యాక్సెసిబిలిటీ గానీ 16 కిలోమీటర్లు కూడా ఎవ్రీ హాఫ్ కిలోమీటర్ యాక్సెస్ ఇవ్వటం జరుగుతూ ఉంది. అదే విధంగా ఏ ఊరుకు ఆ ఊరు యాక్సెస్ రోడ్లు ఎక్కడైతే దెబ్బతిన్నాయో ఇది పూర్తయిన తరువాత వెంటనే ఆ రోడ్స్ అన్ని కూడా డెవలప్ చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. ఎక్కడైతే ఎవ్రీ హాఫ్ కిలోమీటర్ కి బైపాస్ రోడ్డుకి యాక్సెస్ ఇస్తున్నారో దానికి కూడా 3 అడుగుల ఎత్తు 3 మీటర్ల ఎత్తు ఉన్నటువంటి కాడ కూడా స్లోప్ సిస్టమ్ కూడా చేస్తామని చెప్పారు. 16.384 కిలోమీటర్లు బైపాస్ రోడ్డు అక్టోబర్ 31 నాటికి దీన్ని ఎన్హెచ్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయబోతా ఉన్నారు. 6 లేన్ కడుతున్నాం. ఇది ఒక లెఫ్ట్ సైడ్ అంతా కూడా మొత్తం ఎంటైర్ సర్వీస్ రోడ్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఇది సో దీంట్లో అంతా కూడా మన హైవే లైటింగ్ తర్వాత ఎంటైర్ ప్రాజెక్ట్ లో వీడియో సర్వైలెన్స్ మనకి ఆటోమేటిక్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ATMS అంటాం. సో మొత్తం కెమెరాస్ ద్వారా ట్రాఫిక్ మూవ్మెంట్ అంతా కూడా మానిటర్ చేస్తాము. సో ఎనీ ఇన్సిడెంట్ కానీ ఎనీ యాక్సిడెంట్ చేస్తే యాక్సిడెంట్ అయితే ఇమీడియట్ గా మా ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ యాక్టివేట్ అయ్యి సో గోల్డెన్ అవర్ లో మనము విక్టిమ్స్ కి హెల్ప్ చేయడానికి అది కూడా దీంట్లో ప్రత్యేకంగా ప్రొవైడ్ చేస్తున్నాం. ఎలక్ట్రిఫికేషన్ అయ్యేదంతా కూడా మనం సోలార్ పవర్ ద్వారా జనరేట్ చేసి సో అదంతా కూడా గ్రిడ్కి ఇచ్చి గ్రిడ్ ద్వారా పవర్ సప్లై తీసుకుంటాం అన్నమాట. సో దీనికి అయ్యే ఖర్చు అంతా కూడా మనమే సెల్ఫ్ జనరేటెడ్ అనమాట. అంతా కూడా సోలార్ పవర్ ద్వారా చేస్తున్నాం. బైపాస్ అందుబాటులోకి వస్తే చిలకలూరుపేటలో ట్రాఫిక్ కష్టాలకు అడ్డుకట్ట పడుతుంది.